పెబ్బేరు ఏం చేస్తుంటారు? నాది కార్పెంటర్ వరకు నేను రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా జబర్దస్త్ ఉందన్న. ఇప్పుడు ఏంది కొన్ని నిధులు ప్రకటించినట్టు కదా మీ ప్రాంతానికి? ఇంకా ఆయన ఆరుని ఒప్పుకున్నాడు, 6 గ్యారెంటీలు ఒప్పుకున్నాడు, 6 సక్సెస్ అయినాయి ఏమన్నా. ఏదో సక్సెస్ అయినా కాలేవంట కానీ అయినాయి కంపల్సరీ అయినాయి అన్న. 3 ఇప్పుడు 4 అయినాయి అన్న. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి అన్న అంతెందుకన్నా వాళ్ళు 10 ఏళ్ళు కూర్చున్నారు. ఆ రోజు 10 ఏళ్ళ కింద ఇంటింటికి జాబ్ ఇస్తా అన్నాడు, భూమి లేనివాడికి భూమి ఇస్తా అన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఆ రోజు ఏమాత్రం వీకినారు నా కొడుకులు. మళ్ళీ చేస్తాడేమో అవన్నీ చేస్తాడు. పెడితే మేము మొత్తం మొత్తుకొని పోవాలి. తంగడి పుల్ల లేక రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డి చేయకపోతే మనం ఎవరు చేస్తున్నాడు ఇవన్నీ? బెబ్బేరుకు వాడికి కాలువ డాంబర్ రోడ్ కరెక్ట్ లేకుండా 10 ఏళ్ళ నుంచి ముట్ట షెడ్లో పెట్టి మొత్తం బెబ్బేరు సంత, కృష్ణారెడ్డిపేట సంత మొత్తం అమ్ముకొని తింది. ఈ రోజు మొత్తం మళ్ళీ మా వాడు వచ్చినాకనే రోడ్డు డాంబర్ రోడ్డు, కాలువలు, మోరి కాలువలు అవన్నీ నీట్గా అవుతున్నాయి. ఈ రోజు అభివృద్ధి అవుతుందా రేవంత్ రెడ్డి? అయిపోయింది. రోడ్ వేయించు, సిగ్నల్ రోడ్డు. అంటే ఇప్పుడు మీ ఏరియాలోనే ఈ ఏరియా మనిషి అంట కదా, ఈ ప్రాంతం పైన కదా సీఎం అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది మీ ఏరియాకి? ఏరియా కాపోయినా అయినా మేము అటువంటివి మా ఆయన అభిమానంగా మా ప్రేమతోటిగా మేము ఆయనకు ఆ రోజు ఎలక్షన్లే ఓటింగ్ చేసినాం, గెలిపించుకున్నాం. మేము ఈ రోజు కూడా సంతోషంగానే ఉన్నాం. ఆయన వస్తున్నాడు వనపర్తికి అనగానే మేము బండ్లు వేసుకొని కదిలినాం. అంటే మీ స్వచ్ఛందంగా వచ్చిర్రా అంతా? ఉన్న పబ్లిక్ మొత్తం మా గ్యాంగ్ యూత్ కాంగ్రెస్ తరపుకెళ్ళి మా యూత్ పిల్లలు వీళ్ళంతా మా యూత్ కాంగ్రెస్ పిల్లలకి వెళ్ళి నేను యూత్ని ఎమ్మడి పెట్టుకొని వచ్చిన. కానీ రేవంత్ రెడ్డికి పాలన శాతం అయితే అని బీఆర్ఎస్ అంటారు కదా, మరి ఏం చెప్తావు? అవ్వన్నా ఆ రోజు 10 ఏళ్ళ కింద మాట ఇది. నేను ఒకటి అడుగుతున్నా, 10 ఏళ్ళ కింద మేము కూడా 10 ఏళ్ళ కింద వాళ్ళు కూడా సీట్లో కూర్చున్నప్పుడు మా అన్న అడగలే, మా అన్న కూడా అడగలే. ఎందుకు అడగలే? కుక్కలు గడ్డి తింటున్నాయి మనకెందుకురా అని అన్నాడు. మనం పాలే తాగదాం బిడ్డ, మనం పాలే తాగదాం, వాళ్ళు గడ్డి తినని మనం పాలే తాగదాం. ఉన్న ఎల్లిపాకారం పువ్వునే వేసుకొని తిందాం అనుకున్నాం. రైతులకు మేలు జరుగుతుందా? ఖచ్చితంగా జరిగింది. 90% జరిగింది. 10% ఉంది. రైతు బీమా అందింది, అందిన వారికి అందింది, అందని వారి అన్న ఫస్ట్ 30 గుంటలు 10 గుంటలు 5 గుంటలు చేసిండు పోయిన నెల. ఈ నెల మళ్ళీ 2 ఎకరాలు 3 ఎకరాల వరకు రైతు పథకం ఇచ్చిండు, రైతు బీమా. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాం. చేస్తాడు ఖచ్చితంగా. ఆయన దిగిపోయే వరకైనా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, పక్కా చేస్తాడు. మళ్ళా కూడా గెలుస్తాడు. కష్టమే. 5 ఏళ్ళ వరకు చూడు, ఇంకా చూడు, ఇప్పుడు ఇంకా సంవత్సరం 2 ఏళ్ళ వరకు చూడు, అన్ని చేస్తాడు. మంచిగా బంగారులాగా చేస్తాడు. మళ్ళా నెక్స్ట్ కూడా సీఎం అవుతాడు. నమ్మకం ఉందా? నమ్మకం ఫుల్ గ్యారెంటీ ఉంది రైతుల మీద. రైతు